సల్లూరు మల్లేష్ కుల దురంకార హత్య వెనుక ఉన్న కుట్రదారులను, హత్యకు పాల్పడిన నిందితులందరినీ అరెస్ట్ చేయాలి. తెలంగాణలో జరుగుతున్న అంతులేని కుల దురంకార హత్యలకు బాధ్యులెవరు, బాధ్యత ఎవరిది అంటే ఒక ప్రత్యేకమైనటువంటి డిమాండ్తో, ఒక జనరలైజ్ డిమాండ్తో, అంటే మనం ఎప్పుడైనా మార్క్సిజానికి వెళ్ళినప్పుడు కూడా నిర్దిష్ట పరిస్థితుల నిర్దిష్ట విశ్లేషణ నిర్దిష్టంగా పనిచేయడం, అట్లనే కామనైజేషన్ అంటే జనరలైజేషన్ కూడా పనిచేయాలి. కాబట్టి ఇక్కడ సల్లూరు మల్లేష్ కుల దురంకార హత్యలో జరిగిన పరిణామాలు, కుట్రలు, కుతంత్రాలు, నిందితులు, దాని వెనుక ప్రభుత్వ యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఏ విధంగా స్పందిస్తున్నది, పౌర సమాజంగా మన రోల్ ఏంటి, ప్రజా సంఘాలుగా లేదా రాజకీయ సంస్థలుగా వాళ్ళ రోల్ ఏంటి, ఈ మొత్తంగా తెలంగాణలో గత దశాబ్ద కాలంగా జరుగుతున్న కుల దురంకార హత్యలలో ఈ రెండు రోల్స్ ఏంటి అనేటటువంటి విషయం మీద యూనివర్సిటీ స్థాయిలో, అకాడమిక్ స్థాయిలోనే కాకుండా సమాజం ముందుకెళ్ళాలి, మారాలి, సమాజం ఏర్పడాలి, సామాజిక పరివర్తన జరగాలనేటటువంటి ఆకాంక్ష కలిగినటువంటి యూనివర్సిటీల ప్రొఫెసర్లు, ప్రధానంగా ప్రొఫెసర్ కె శ్రీనివాసులు ఉస్మాన్ యూనివర్సిటీ గారు, తర్వాత ప్రొఫెసర్ కె లక్ష్మీనారాయణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, తర్వాత ప్రొఫెసర్ కేవై రత్నం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ వెంకటదాసు మారేడు గారు ఉస్మాన్ యూనివర్సిటీ, ప్రొఫెసర్ స్వామిదాసు, ఇంకా చాలామంది మిత్రులు అందరూ, వీళ్ళందరూ కలిసి మరి తెలంగాణలో ఈ అంతులేని కుల దురంకార హత్యలకు కారణాలను మనము తప్పకుండా విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉన్నది. బాధ్యులు ఎవరు, బాధ్యత ఎవరిది అనేటటువంటి దాన్ని మనము విశ్లేషణ చేసుకుని, దీనికి మనం జరగలేదని కాదు, ఒక బలోపేతంగా, ఒక సంఘటితంగా, అభివృద్ధికరంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలోనే తెలంగాణ చైతన్యవంతమైనటువంటి సమాజం కలిగినటువంటి రాష్ట్రము. పౌర సమాజం కూడా తెలంగాణలో కొంత యాక్టివ్గా, క్రియేటివ్గా, కాన్షియస్గా పనిచేస్తూ ఉన్నది. మరి ఇటువంటి చోట ఒక సవాల్గా ఎందుకు కుల దురంకార హత్యలు జరుగుతున్నాయి అంటే, మీరు ప్రపంచంలోనే తలమానికమైనటువంటి పోరాటాలు అంటే, ఇంతకుముందు సార్ వాళ్ళు మాట్లాడినారు, చాలామంది వక్తలు మాట్లాడితే అదేదో విమర్శగా తీసుకుంటున్నారు. విమర్శ కాదు. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద యాక్టివిస్టు లేదా ఏమంటాం ఉద్యమము లేదా రాజకీయము అంటే పాలిటిక్స్ అత్యున్నతంగా జరుగుతున్నటువంటి ఈ గడ్డ మీద ఇది ఒక రోగగ్రస్తమైనటువంటి పరిస్థితి, అంటే రోగము లాంటిది. ఈ రోగము ఎందుకున్నది, రోగానికి మందేంటి, ఇంకా చాలా చర్చ కూడా జరుగుతుంది. ఇన్సిడెంటల్గా ఇప్పుడు రోగం వస్తుంది, మనకు రోగం వస్తే తప్పకుండా చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, తీసుకెళ్ళిన తర్వాత ఆ రోగిని బతికించాలి. కాబట్టి రోగం వచ్చింది అవన్నీ కొంతమంది ఏంటంటే రోగం వస్తుంటుంది మామూలే కాబట్టి వాళ్ళని తీసుకుపోవాల్సిన అవసరం లేదు, బతికించాల్సిన అవసరం లేదు అనడానికి లేదు. కాబట్టి మనం సంఘటన జరిగినప్పుడు అది రోగం లాంటిది, రోగ లక్షణము అక్కడ ఉంటుంది కాబట్టి అక్కడ వెళ్ళాలి, వాళ్ళని పరామర్శించాలి, వాళ్ళకి జరిగినటువంటి కష్ట నష్టాలను సమస్యను తెలుసుకోవాలి, దాంట్లో నుంచి బయటపడేయడానికి హాస్పిటల్లో జాయిన్ చేసి అక్కడ నుంచి బయటకు తీసుకురావాలి. దట్ ఈస్ ద సమాజం యొక్క రోగ లక్షణము అట్లా బయటపడింది. మరి రోగ నివారణ ఏంటి, ఆ నివారణ అనేది బ్రాడర్ ఆస్పెక్ట్. ఇప్పుడు అంటే కుల దురంకార హత్యలు ఎందుకు జరుగుతున్నాయి, దాని యొక్క బాధ్యత ఎవరిది, మనం ఏం చేయాలి అనేది నివారణ ఉపాయాలు. మరి ఈ నివారణ ఉపాయాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి రెండూ కూడా సైమల్టేనియస్గా జరగాల్సిన విషయాలే. విక్టిమైజేషన్కు గురవుతున్నటువంటి బాధితులను పట్టించుకోకుండా మన సిద్ధాంతం కానీ, మన ఐడియాలజీ కానీ, మన లక్ష్యం కానీ, మీరు రాజ్యాధికార ఉన్నత లక్ష్యం కూడా మీరు తీసుకోండి, నాకేం అభ్యంతరం లేదు. కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా మేము కూడా రాజ్యాధికారం కావాలని కోరుతున్నాం. కానీ ఉన్నతమైనటువంటి ఆ రాజ్యాధికార లక్ష్యాన్ని మనం ముందు పెట్టుకుని మిగతా వాటిని అన్నిటిని నేను విస్మరిస్తా, పక్కకు పెడతా, పట్టించుకోను, లేదా అవి నా సమస్యలు కావు, నాది ఇది మాత్రమే అంటే దట్ ఈజ్ నాట్ కంప్లీటెడ్, అది కంప్లీట్ వర్క్ కాదు. పోనీ రాజ్యాధికారం ఎందుకు తరతరాలుగా వేల సంవత్సరాలుగా ఈ అట్టడుగున ఉన్న అంటరాని కులాలకు, అట్టడుగు వర్గాలకు రాజ్యాధికారం రాకపోవడానికి చారిత్రక కారణాలేంటి అని మనం బేరీజు వేసుకున్నప్పుడు మనకు అర్థమవుతుంది. అది పెద్ద సబ్జెక్ట్, కానీ తక్షణంగా ఇది చిన్నదే. ఇప్పుడు ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటన నివారణకు మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. తెలంగాణ వరకు చూసుకున్నప్పుడు 2017లో అంతకుముందు జరిగినాయి అక్కడక్కడ, కానీ ఒక పరంపరాగతంగా వరుసగా ఒక 10 సంఘటనలు లేదా
పేపర్లో ఒక పెద్ద చర్చనీయ అంశంగా, చర్చనీయ సంఘటనలుగా ఈ కుల దురహంకార హత్యలు 2017లో మంతన్ మధుకర్తో మొదలైనవి. మంతన్ మధుకర్ కూడా సేమ్, అక్కడ మాదిగ అబ్బాయి, అక్కడ కాపు కులానికి సంబంధించిన అమ్మాయి, అక్కడ కూడా ట్రాక్టరు వాళ్ళ ఇంట్లో పనిచేయడం అవన్నీ చూస్తే ప్రేమించుండు, పెళ్లి చేసుకోలేదు. కానీ ఆయనను తీసుకెళ్లి చంపి అంగాంగాలను ఎక్కడో పడేస్తే అప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తే దాదాపు 200 మంది, ఇక్కడ ప్రొఫెసర్లు ఉన్నారు, ఊసా గారు ఉన్నారు, గోపీనాథ్ గారు, చాలా మంది సంఘాలు అన్ని అందరు వెళ్ళారు. 200 మంది ఊరికే చెలో పిలుపు, మొన్న కూడా చెలో పిలిపించారు సంఘాలు. అప్పుడు ఎంతమంది పోయిండ్రు అనేది అంటే 2017లో చెలో పిలిపించినప్పుడు అన్ని రకాల సంబంధించినటువంటి సెక్షన్స్ అంటే మేధావులు, సంఘాలు, బుద్ధిజీవులు, సంస్థలు అందరు కలిసి ఒక 200 మంది స్పందిస్తే కోర్టులో ఒక కేసు కూడా ఫైల్ చేయడము, రీపోస్ట్ మార్టం జరపడము. ఆ రీపోస్ట్ మార్టం యొక్క రిపోర్టు ఇంతవరకు హైకోర్టు బయటపెట్టలేదు. ఆ తర్వాత ఇంకా అంటే అంతకుముందు ఏ సంఘటనలు తీసుకున్నా అమ్మాయి అంటే మహిళనే బాధితురాలు అవుతున్నది, కింది కులం బాధితురాలు అవుతున్నది. అమ్మాయి బయటకు వచ్చి నేను అబ్బాయిని ప్రేమించాను, నేను ప్రేమించిన అబ్బాయికి నష్టం జరిగింది, లేదా ఆ అబ్బాయితోనే ఉంటాను, లేదా తల్లిదండ్రులతోనే ఉంటాను అని అంతవరకు రాలేదు. ఎప్పుడొచ్చింది? 2018 సెప్టెంబర్ 14న మొట్టమొదటి ప్రణయ్ హత్యలో అమృత మొట్టమొదటిగా వాయిస్ ఇచ్చింది. నిజానికి చెప్పాలంటే అక్కడి నుంచి దిస్ ఈజ్ ద టర్నింగ్ పాయింట్ ఇన్ ద హోల్ ఆఫ్ ఇండియా. అంటే ఒక భారతదేశంలో మనం 2018 సెప్టెంబర్ 14ను మనం టర్నింగ్ పాయింట్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అమృత మొట్టమొదటిసారిగా ప్రణయ్కి అన్యాయం జరిగింది, ప్రణయ్ కుటుంబానికి అన్యాయం జరిగింది, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాము, మేము బాధితుల వైపునే ఉంటామని హాస్పిటల్లో అరణ్య రోదనగా మారినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ, ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారు, తర్వాత మారుతిరావు, అక్కడ ఉన్న స్టేట్ మిషనరీ పోలీస్ అంతా కలిసి అమృతను బాధిత కుటుంబం నుంచి దూరం చేయడానికి స్టేట్ కుట్ర పని ఆ ఎస్పీ అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగము స్టేట్ హోమ్కు తరలించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము సెప్టెంబర్ 15 రోజు మేము వెళ్ళినప్పుడు సెప్టెంబర్ 15 రోజు ఆ ప్రయత్నాన్ని మొట్టమొదటిసారిగా మేము అక్కడ ఖండించాం. ఎస్పీ గారు న్యాయం వైపు, ఎందుకంటే అప్పటికే ఐజీ స్టీఫెన్ రవీందర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి ఆ కుటుంబానికి, బాలస్వామి కుటుంబానికి. స్టీఫెన్ రవీంద్ర ఐజీ అక్కడ ఎస్పీ శ్రీనివాసరావుకి అంటే డిఎస్పీకి చెప్పాడు, ఎస్పీని సెన్సిటైజ్ చేశాడు, మొత్తం యంత్రాంగాన్ని అలర్ట్ చేసిన తర్వాత వాళ్ళకు రక్షణ ఇవ్వాలని చెప్పిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత కూడా హత్య జరిగింది. ఈ హత్య జరగదు అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు మేము ఇక్కడ మీటింగ్ పెట్టారు, సారులు పెడితే మన లక్ష్మణ్ సార్కు ఫోన్లు చేశారు. అందరికంటే ముందు ఎస్బీ కానిస్టేబుల్ వచ్చాడు, కానిస్టేబుల్ ఎస్ఐ ఎవరో తెలియదు, వచ్చాడు, తీసుకున్నాడు. ఇంత అత్యద్భుతంగా అంటే మనం ఏదన్నా పోరాటం చేసినా లేదా ఒక పత్రికా ప్రకటన చేసినా లేకపోతే ఒక సంఘటన మీద పోరాడుతూ ఉంటే మీరు ఏ మూలన ఉన్నా ఎక్కడున్నా మీరు వస్తున్నారు యాజ్ ఏ స్టేట్ మిషనరీగా. మరి మొత్తం అక్కడ ప్రణయ్ని హత్య చేస్తున్నారు అనే విషయం మీ ఇంటెలిజెన్స్కి ఎందుకు తెలియలేదు, మీ ఎస్బీకి ఎందుకు తెలియలేదు? స్టేట్ అండ్ సెంట్రల్ వాళ్ళు తర్వాత ఐజీని కలిశారు, ఎస్పీని కలిశారు, డిఎస్పీ అక్కడ మీకు ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా నడి హాస్పిటల్ ఎదురుగా అందరు ఎదురుగా 3 సార్లు అటెంప్ట్ చేస్తే హాస్పిటల్ ఎదురుగా చంపేశారు. ఆ చంపేసినప్పుడు అమ్మాయిని కూడా బాధితుల పైపున ఉన్నప్పుడు మేము బాధిత కుటుంబం బాలస్వామి దగ్గరికి వెళ్ళి మొట్టమొదటిసారిగా అమృత ఈ విషయం మీద మన పట్ల నిలబడి మాట్లాడుతున్నది కాబట్టి అమృతను మనము బాధిత కుటుంబంతోనే ఉండాలి, ఈ కేసుకు కానీ లేదా ప్రణయ్కి కానీ లేదా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేటటువంటి అవకాశం ఉంది, మీరు ఇది ఆలోచించండి అని చెప్పినప్పుడు బాలస్వామి గారు అక్కడ ఉన్నటువంటి బాధితులు మాట్లాడిందంటే మీరు బాగానే మాట్లాడతారు, మీరు సంఘాలు కావచ్చు, మేధావులు కావచ్చు, మీరు వస్తారు, ఈరోజు మాట్లాడతారు, పోతారు, మాకు రక్షణ ఏది? మేము నిన్న 14 మధ్యాహ్నం జరిగినప్పుడు ఆ పోస్ట్ మార్టం అయిన తర్వాత ఆ బాడీని తెచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాం. ఎప్పుడు సెప్టెంబర్ 15 రాత్రి అంటే 14 రాత్రి. ఆ రాత్రి మేమంతా కూడా 12 అవర్స్ బిక్కుబిక్కుమంటూ అసలు మళ్ళీ మమ్మల్ని కూడా ఎక్కడ చంపుతాడో, ఎందుకంటే అప్పటికి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు మారుతిరావు, తర్వాత ఇవన్నీ ఎక్కడ చంపుతాడో అనేటటువంటి ఒక భయాందోళనలో మేము ఉన్నాము. మరి మాకు రక్షణ ఏది? మరి అమృత మా దగ్గరకు వస్తే మళ్ళీ వాళ్ళతో నేను టార్గెట్ అవుతా, నా కుటుంబం టార్గెట్ అవుతుంది అనేటటువంటి విషయాన్ని ఆయన ఇస్తే దాదాపు 3 గంటలు కన్విన్స్ చేసి మీతో మేము ఉంటాము, సివిల్ సొసైటీ ఉంటుంది, అప్పుడు కుల నిర్మూలన పోరాట సమితిగా నేను పనిచేస్తున్నా, అక్కడున్న ఇంకా చాలా సంఘాలు అందరూ కలిసి మేము చేద్దామని చెప్పి మధ్యరాత్రి 2 గంటలకు అమృతను అక్కడ ప్రణయ్ దగ్గరికి చేర్చడము,
అక్కడనే ఉండి ఆ రోజు నిజమే వాళ్ళు చెప్పింది, ఆ రాత్రి ఎవరు లేరు, మేము ఒక నలుగురము కార్యకర్తలుగా ఉన్నాం. తర్వాత వాళ్ళు క్రిస్టియానికి సంబంధించినటువంటి వాళ్ళు కొంత వాళ్ళకు అంటే మద్దతుగా ఆ భజన అంటే ఆ పాటలు పాడడానికి ఒక 10 మంది వాళ్ళు వచ్చారు. మేము ఒక 5 మంది, 15 మంది, వాళ్ళు ఒక 5 మంది, ఆ 20 మందే ఆ రోజు రాత్రి బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాము. ఆ రోజు అక్కడే ఉండి పాంప్లెంట్ రాసి ఈ సమాజానికి అప్పీల్ చేస్తే దాదాపు 1,00,000 మందితో ర్యాలీ జరిగింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల నుంచి అందరు వచ్చారు. వచ్చి యువకులంతా కూడా ఆ సంఘటన తర్వాత ఎంత అంటే స్టేట్ ఎంత యాక్టివ్గా అప్పుడు ఉన్నటువంటి డీజీపీ మహేందర్ రెడ్డి గారు మేము ప్రకటనలు ఇస్తుంటే మాకు వ్యతిరేకమైన ప్రకటనలు ఇచ్చాడు. అంటే మొత్తం స్టేట్ వ్యాప్తంగా ఒక కన్సాలిడేషన్ జరుగుతుంది, కుల దురంకార హత్యలకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటాన్ని నిర్మాణం చేయడానికి తెలంగాణ సమాజము లేదా సంఘాలు లేదా వ్యక్తులు శక్తులంతా ముందుకొచ్చాయి, ఒక సంఘటిత పోరాటాన్ని నిర్మాణం చేస్తాయి అనుకున్నప్పుడు రాజ్యం ఎంత సీరియస్గా, పోలీసు ఎంత సీరియస్గా ముందుకొచ్చి భయపెట్టడము. సెప్టెంబర్ 14న అంటే అక్టోబర్ 14 ఒక బహిరంగ సభ పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తే దానికి పర్మిషన్ ఇవ్వకుండా అక్టోబర్ 21కి మార్చడం, అంటే దాదాపు 1000 మంది కదులుతున్నారని దాన్ని పోస్ట్ పోన్ చేయడము. ఈ విధంగా కుట్రలు కుతంత్రాలు చేసి మొత్తానికి సమాజం నుంచి అంత ఒత్తిడి రావడం ద్వారా 1600 పేజీల ఛార్జ్షీట్ వేయడము, దాంట్లో స్పెషల్ అసిస్టెంట్ పీపీ నియమించడము, తర్వాత స్పెషల్ కోర్టులో విచారణ జరగడము, మొన్న ఈ మధ్యనే ఒక 3 నెలల కిందట అక్కడ శిక్ష పడడము. అట్లనే సుశ్రుత దేవర్స్, ఈ సుశ్రుత దేవర్స్ సంఘటనలో 2019 ఫిబ్రవరి 9న సొంతం కట్టుకున్న భార్యను కన్న బిడ్డను మాచర్ల రమేష్ కాల్చి బూడిద చేశాడు గట్కేశ్వర్ దగ్గర. అంటే ఆనవాళ్లు లేకుండా చేస్తే ఆ తల్లి, బాధితురాలు తల్లి ఏం చేసింది, ఆ ఆనవాళ్లను బూడిద బొక్కలను తీసుకెళ్లి అక్కడ ఉన్నటువంటి ప్రజల ద్వారా, సానుభూతి పరులు, సంఘాలు, గ్రామస్తుల ద్వారా 1000 మందితో అందరినీ వ్యతిరేకిస్తూ ఆ అంతకుని ఇంటి ముందర సమాధి కట్టింది. సుశ్రుత దేవర్సుల యొక్క సమాధిని గూడూరులో, పాలకుర్తి మండలము, జనగామ జిల్లా గూడూరులో సమాధి కట్టి 156 రోజులు రిలే నిరాహార దీక్ష చేసింది. దానికి వ్యతిరేకంగా 47 సంఘటనలు అప్పటికి రికార్డ్ చేసి సుశ్రుత దేవర్స్ న్యాయ పోరాట సంఘీభావ కమిటీ అని చెప్పి అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో వరంగల్ ఎస్సీ నియోజకవర్గం కాబట్టి ఎస్సీ నియోజకవర్గం, ఎస్సీల ఓట్లు, మీరు ఎంపీలు ఎట్లా అవుతారు అనేటటువంటి దాంతో 10 రోజులు 100 గ్రామాలు తిరిగి ఈ పుస్తకాన్ని మొత్తం 1000 కాపీలను పంచడం జరిగింది. అప్పుడే ఇంతకుముందు మన స్పెషల్ పీపీ చంద్రశేఖర్ గారు చెప్పినట్టు 120B పెట్టడము, కాన్స్పిరేటర్స్ మీద ఎఫ్ఐఆర్ చేయడము, వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది జరిగింది. మొట్టమొదటిగా తెలంగాణలో ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆధ్వర్యంలో ఇక్కడనే రంగారెడ్డి జిల్లా కోర్టులో విచారణ జరిగి మొన్న 2023 ఆగస్టు 4 రోజు ఆ మాచర్ల రమేష్కు 2 యావజ్జీవ శిక్షలు విధించడం అనేది జరిగింది. అట్లా అంటే దాదాపు ఒక 4-5 ప్రణయ్ కేసులో కానీ, సుశ్రుత దేవర్స్ కేసులో కానీ, అవంతి హేమంత్ ఇక్కడనే మన సార్ చెప్పాడు లింగంపల్లిలో అవంతి ఈరోజు రెడ్డి అమ్మాయి, హేమంత్ కోమటోళ్ళ బాబు మరి డైరెక్ట్గా తీసుకుపోయి చంపేస్తే ఆ విషయంలో కూడా ఇప్పుడు రంగారెడ్డి జిల్లా కోర్టులో అది నడుస్తూనే ఉంది. వాళ్ళు నిరంతరం హైకోర్టు నుంచి జిల్లా కోర్టుకు, జిల్లా కోర్టు నుంచి హైకోర్టుకు నిరంతరంగా కేసు నడుస్తూ ఉన్నది. ఇంకా నాగరాజు విషయంలో బీజేపీ అని చెప్పాం కదా, ఆశ్రిన్ ఆమె వెనుకకి వెళ్ళడము, తర్వాత అది వెనుకకి పోవడము, ఇట్లా ఒక సంఘటితమైన ఈ విషయాలనంతా కన్సాలిడేషన్ చేసి 2018 మార్చి 4న సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు శక్తివాహిని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అనేది 2018 రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, హర్యానా కప్ పంచాయతీలు జరుగుతూ అక్కడ జరిగిన కుల దురంకారకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు చాలా సమగ్రమైనటువంటి తీర్పు ఇచ్చింది. షెల్టర్ హోమ్స్ పెట్టాలి, రాష్ట్ర స్థాయిలో ఒక టోల్ ఫ్రీ నంబర్ పెట్టాలి, వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, తర్వాత ఎస్పీ, డిఎస్పీ, జిల్లా కలెక్టర్ దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి, ప్రభుత్వాలు ఒక స్పెషల్ కోర్ట్స్ను అమలు చేయాలని ఇస్తే ఈ తీర్పును అమలు చేయమని తెలంగాణలో మేము 2019 మార్చి 26 రోజు ఊసా గారు ఒక పిల్ను మేమందరం కలిసి పిల్లు వేస్తే ఆ పిల్లు 2-3 సార్లు వస్తే ఈ డీజీపీ అప్పుడున్నటువంటి డీజీపీ అందరు ఎస్పీలకు పోయి వాళ్ళంతా కూడా తయారు చేసి 47 సంఘటనల మీద వాళ్ళు తీసుకొచ్చి ఒక అఫిడవిట్ ఇచ్చారు. ఆ అఫిడవిట్ను కూడా ఇంతకుముందు రఘునాథ్ గారు చెప్పారు. మేమంతా కూర్చుని చదివి చేస్తే దాంట్లో వాళ్ళు తేల్చింది ఏంటంటే సుశ్రుత దేవర్సు కుటుంబ కలహాల వల్ల చనిపోయినరు, తర్వాత ప్రణయ్ది వేరే, ఇట్లా ఏది కుల దురాంకార హత్య కాదు. 47 సంఘటనలు, కేవలం 4-5 మాత్రమే పరువు హత్యలు, సోకాళ్ళు పరువు హత్యలు అని ఆ డీజీపీ గారు చెప్పడము. ఆ తర్వాత కోర్టులో ఇది ఇప్పటికీ కూడా పెండింగ్లో ఉండడము. అంటే శక్తివాహిని తీర్పు, అంత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పును పక్కన పెట్టారు. అంతెందుకు ఈ కుల దురాంకార హత్యలలో దళితులు ఉంటే ఎస్సీ ఎస్టీ యాక్ట్ అమలవుతుంది,
బీసీలు చనిపోతే కాదు. కానీ ఎస్సీ ఎస్టీ యాక్ట్ బలమైన యాక్ట్ కాబట్టి ఎస్సీ ఎస్టీ చట్ట ప్రకారం వాళ్ళకు 8,25,000 చనిపోతే వస్తున్నాయి. తర్వాత ఎఫ్ఐఆర్ అవుతున్నది, స్పెషల్ కోర్టు పెట్టడానికి అవకాశం ఉంది. ఇప్పుడు జరిగినవన్నీ అదే. ప్రణయ్ది కానీ సుశ్రుత దేవర్స్ కానీ వాళ్ళు దళితులు కావడం వల్ల వాళ్ళకి స్పెషల్ పీపీని అపాయింట్ చేయించగలిగినాం, స్పెషల్ కోర్టు ఉండగలిగింది, చేయగలిగింది. మరి మిగతా విషయాలు ఇప్పుడు అవంతి కష్టపడుతున్నది. అవంతి రెడ్డి అమ్మాయి, తర్వాత అక్కడ హేమంత్ కోమటోళ్ళు, అక్కడ ఎస్సీ ఎస్టీ చట్టం లేదు. కులాంతర వివాహాల పరిరక్షణ చట్టం లాంటి బలమైన చట్టం ఎస్సీ ఎస్టీ చట్టం లాగా లేదు. కాబట్టి ఇటువంటి సందర్భంలో కనీసం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా వాళ్ళు అమలు చేయడం లేదు. డీజీపీ కానీ ఎవరు ప్రభుత్వాలు కానీ అమలు చేయడం లేదు. ఇటువంటి సందర్భంలో మరి తెలంగాణలో ఇంత ప్రయత్నం జరిగిన తర్వాత మళ్ళీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఎందుకు ముందుకు రావాల్సినటువంటి అవసరం వచ్చిందని మనం ఆలోచించినప్పుడు మళ్ళీ తెలంగాణ ఒక రాజకీయ అంటే ఒక సామాజిక ఉద్యమము, ఒక ప్రజాస్వామిక ఉద్యమము పోయి ఒక రాజకీయ ఉద్యమంగా మారినప్పుడు ఆ రాజకీయ ఉద్యమంలో ఉన్నటువంటి మెళకువలు కానీ లేదా లక్ష్యాలను కానీ దాని యొక్క అవగాహన మనకు లేకపోవడం ద్వారా మొత్తం 20 ఏళ్ల తెలంగాణ ఉద్యమం యొక్క ఫలితాన్ని తీసుకెళ్లి మళ్ళీ ఒక దొర చేతిలో లేదా అగ్రకుల భూస్వామి చేతిలో లేదా ఒక కుల వ్యవస్థను బలోపేతం చేయాల్సినటువంటి ఒక వ్యక్తి చేతిలో పెట్టడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ప్రజాస్వామిక ఉద్యమాలు లేదా సామాజిక ఉద్యమాలు అంటే అత్యున్నత అవగాహన కలిగినటువంటి రాజకీయ శక్తులు కూడా ఈరోజు ఒకసారి కాంగ్రెస్ పార్టీని నెత్తి మీద ఎక్కించుకోవడం, ఒకసారి బీఆర్ఎస్ పార్టీని నెత్తి మీద ఎక్కించుకోవడం, ఇంకొకసారి చంద్రబాబును, అంటే ఈ విధంగా వాళ్ళకు ఆల్టర్నేటివ్ పొలిటికల్ దృక్పథం లేకపోవడం ద్వారా వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ నెత్తికి ఎక్కించుకోవడం ద్వారా మళ్ళీ తెలంగాణలో రాజకీయంగా ఎంతో ముందుకెళ్ళామన్నటువంటి ఈ తెలంగాణలో ఇటువంటి కుల దురంకార హత్యలు జరుగుతున్న సందర్భంలో మరి సంఘటితంగా ఉద్యమాలు ముందుకు పోనటువంటి పరిస్థితి, అది ఒక కంటిన్యూగా నిరంతరంగా జరగనటువంటి ఒక పరిస్థితి, ఒక నిరాశాపూరితమైనటువంటి పరిస్థితి కూడా ఏర్పడబోతున్న సందర్భంలో దానిని ఒక యాక్టివేట్ చేయడానికి లేదా ఉత్ప్రేరకంగా పనిచేయడానికి అంటే ప్రొఫెసర్లే ముందుకొచ్చి వాళ్ళు ఏదో యాక్టివిజం చేస్తారు, సంఘం పెడతారు, సంస్థ పెడతారు, పార్టీ పెడతారని కాదు. అంటే ఒక యాక్టివేట్ సమాజాన్ని ఒక యాక్టివేట్ చేయడము, ఒక దారి చూపించడము, ఉత్ప్రేరకంగా పనిచేయడము అనేది యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్స్ల యొక్క లేదా మేధావుల యొక్క లేదా ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ యొక్క బాధ్యత. కాబట్టి ఆ బాధ్యతను ముందుకు తీసుకుని మీదేసుకోవడానికి వచ్చినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ అండ్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్కు మేము కుల సమానతల నిర్మూలన పోరాట సమితి నుండి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ తప్పకుండా మళ్ళీ ఇది ఒక ఉద్యమంగా ఒక సంఘటిత ఉద్యమంగా మారే ఒక దిశ ఒక నాంది ప్రస్తావన ఇది మారుతుంది. ఇంతకుముందే మా మిత్రుడు గోవిందు చెప్పినట్టు పాతపల్లిలో తెలంగాణ వచ్చిన తర్వాత పాతపల్లిలో 10,000 మందితో ర్యాలీ చేశాము. 2018లో బహుజన ప్రతిఘటన వేదికని కంచె ఐలయ్య మీద ఆర్ఎస్ఎస్ తర్వాత సనాతనవాదులు దాడి చేసినప్పుడు బహుజన ప్రతిఘటన వేదిక అని చెప్పి ఇక్కడ ఇదే సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 500 మందితో చేసి బహుజన ప్రతిఘటన వేదిక ఒక సంవత్సరం నడిచింది. నిజామాబాద్లో అభంగపట్నంలో అయ్యోరు లక్ష్మణ్ అనే 2 దళితులను మురికి కాలువలో ముంచినప్పుడు అక్కడ భరతరెడ్డి భరతం పడదాం, బాధితులకు భరోసా ఇద్దామని చెప్పి ఒక బస్సును వేసుకుని అక్కడ పోవడం జరిగింది. 1 నెల రోజులు కులతత్వ దాడులు, మతతత్వ దాడులకు, కుల దురంకార హత్యలకు వ్యతిరేకంగా సంవత్సర కాలం సంఘటితంగా పనిచేయడం జరిగింది. ప్రణయ అమృత వ్యతిరేక పోరాట కమిటీ, సంఘీభావ న్యాయ పోరాట సంఘీభావ కమిటీ, సుశ్రుత దేవర్స్ న్యాయ పోరాట సంఘీభావ కమిటీ, పాతపల్లి న్యాయ పోరాట సంఘీభావ కమిటీ ఈ తెలంగాణలో ప్రత్యేకంగా మరియు జనరలైజ్గా పనిచేసేటటువంటి అనుభవాలు మనకున్నాయి. మరి అదేం లేదు, దాన్ని మళ్ళీ ఒకసారి పట్టాల మీదకి ఎక్కించి మనందరం ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, టైం అయింది కాబట్టి ఇక్కడ మనం ఎట్లయితే ఇక్కడ ఒక రౌండ్ టేబుల్ పెట్టి ఒక దగ్గరికి యాక్టివిస్టులను, సంఘాలను, మేధావులను అందరినీ ఒక దగ్గర దిచ్చి చర్చించి కొన్ని కన్క్లూజన్స్కి ఎట్లా వచ్చినామో మనం జగిత్యాల జిల్లాలో కూడా, జగిత్యాలలో కానీ కరీంనగర్లో కానీ ఒక కన్క్లూడివ్గా అక్కడ కూడా ఒక రౌండ్ టేబుల్ కానీ ఒక సదస్సు లాంటిది ఇటువంటిది కనీసం ఒక 100 మందితో అక్కడ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ డేట్ను మనం పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు కుల దురంకార హత్యలకు వ్యతిరేకంగా స్టేట్ మిషనరీ ఈ సంఘటనలో ఎన్ని లోపాలు జరిగినాయి, ఏం జరిగింది అనడానికి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ను, ఎస్పీని కలవాల్సినటువంటి అవసరం ఉన్నది. అవసరమైతే ఇక్కడ ఉన్నటువంటి డీజీపీని, తర్వాత ప్రధాన కార్యదర్శిని కూడా కలవాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత ఈ ఉద్యమాన్ని, ఈ ప్రచార ఉద్యమం కావచ్చు, లేదా సమాజాన్ని సెన్సిటైజ్ చేసేటటువంటి ఉద్యమం కావచ్చు, లేదా కుల దురంకార హత్యలకు వ్యతిరేకంగా కుటుంబాలలో మరి కులాలలో జరుగుతున్నటువంటి ఈ పరిణామాలనంతా కూడా మనము విశ్లేషణ చేసి ఒక డైరెక్షన్ అంటే ఒక మేధావిగా
లేకపోతే ఒక బుద్ధిజీవిగా, మధ్యతరగతి బుద్ధిజీవిగా, ఒక సంఘంగా, ఒక రాజకీయ సంస్థగా నిజంగా పొలిటికల్ పార్టీస్ని తీసుకుంటే పాలకవర్గ పార్టీలన్నీ ఈ కుల దురాంకార హత్యలు చేసినటువంటి నిందితులకు సపోర్టుగా ఉన్నాయి. అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ చాలా పనిచేసింది, నేరేళ్లలో అదే పనిచేసింది, రామోజీపేటలో అదే పనిచేసింది, పాతపల్లిలో అదే పనిచేసింది, ఎక్కడ పోయినా అదే పనిచేస్తున్నది. మరి ఇక్కడ కాంగ్రెస్ దానికి భిన్నంగా ప్రవర్తిస్తుందంటే కాంగ్రెస్ కూడా ఈరోజు దమ్మన్నపేట చంద్రయ్య కాంగ్రెస్ నాయకుడు, మరి కాంగ్రెస్ ఎటువైపు ఉన్నది అంటే, లేదా బీజేపీ ఈరోజు ఎటువైపు ఉన్నది అని పాలకవర్గ పార్టీలన్నీ కూడా నిందితులకు సపోర్టుగా కులాన్ని బలోపేతం చేస్తూ కుల దురాంకార హత్యలు జరగడానికి వాళ్ళు వెనుక ఉన్నారు అనేది మనకు అర్థమవుతున్నది. కాబట్టి మనం ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలను తీసుకున్నప్పుడు అది ఎంఎల్ పార్టీలు కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ కావచ్చు, లేదా ప్రజా సంఘాలు కావచ్చు, లేదా వాళ్ళ ఐడియాలజీలో పనిచేస్తున్నటువంటి సంఘాలు, వ్యక్తులు, శక్తులంతా కూడా మనమంతా కూడా సంఘటితం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి కేవలము మనం యాక్టివిజంలో అంటే మనకు ఒక లక్షణం కూడా ఉన్నది. మన సంస్థ ఆధ్వర్యంలో, మన సంఘం ఆధ్వర్యంలోనే మేము మాత్రమే చేస్తాము, మేము ఒక్కరమే చేస్తాము అనేటటువంటి ఒక ఐసోలేటెడ్ సెక్టేరియన్ ధోరణి అనేది కూడా మన ఉద్యమాల్లో కొనసాగుతూ ఉన్నది. కానీ అట్లా కాకుండా మనమంతా కూడా మనం ఏం చేయగలుగుతామో అందరితో పాటు మన శక్తిని దాంట్లో పోయడం ద్వారా మన శక్తి పెరుగుతుంది. కాబట్టి ఆ శక్తిని పెంచి బలోపేతమై సంఘటితమయ్యేటటువంటి కార్యక్రమాలను మనం రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనకు ముందుకొచ్చినటువంటి ప్రొఫెసర్స్ను అభినందిస్తూనే వాళ్ళ యొక్క సూచనలను, సలహాలను, సహకారాన్ని అంటే మీరు ఇన్ని రోజులు ఇంట్లో ఉన్నారు, లేకపోతే యూనివర్సిటీకి పరిమితం అయినరు, ఈరోజు వచ్చి మాకు పాఠాలు చెప్తారా అంటే ఎందుకు పాఠాలు చెప్తారు? యూనివర్సిటీలో పాఠాలు చెప్పాల్సిన వాళ్ళు సమాజంలోకి పాఠాలు చెప్పాల్సినటువంటి స్థితి ఎందుకు కలిగింది అనే దాన్ని సంస్థలుగా, సంఘాలుగా, పార్టీలుగా మనము సమీక్షించుకోలేదు. కాబట్టి మనమే మూమెంట్ చేస్తే వాళ్ళు మనకు వచ్చి ఎప్పుడైనా ఒక సెమినార్లో మాట్లాడే వాళ్ళు, మాకు సార్ ఎప్పుడు మాట్లాడతారు, సార్ వాళ్ళు ఎప్పుడు మాట్లాడతారు, సెమినార్లో వచ్చి మాట్లాడిండ్రు. పాతపల్లి మూమెంట్కి వచ్చారు, కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చారు, శాతవాహన యూనివర్సిటీ నుంచి వచ్చారు, ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఆనంద్ తేల్తుండే, అంబేద్కర్ మనవడు వచ్చాడు, అందరు వచ్చారు. ఎవరు రోల్ వాళ్ళు, మన అన్వర్ ఖాన్ సార్ వచ్చాడు, అందరు వచ్చారు. మరి అందరూ తమ రోల్ ఎంతవరకు వచ్చిందో అంతవరకు చేశారు కదా. మరి అక్కడ ఎవరున్నారు? అక్కడ ఒక ఉద్యమానికి ఒక సంఘము లేదా సంఘాలు, ఒక కమిటీ, ఒక సంఘటిత ఉద్యమాన్ని నిర్మాణం చేయడానికి అందరు అక్కడ ఉండి చేస్తున్నారు కదా. చేసేటప్పుడు వాళ్ళ సహకారాన్ని వాళ్ళు అందించారు. అది ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ అయింది, లేదా అది ఎక్కడో ఒక దగ్గర ఆగిపోయింది. అది ముందుకెళ్లాల్సినటువంటి అవసరత ఉంది. దాంట్లోని గుర్తించడానికి, గుర్తింప చేయడానికి ముందుకొచ్చింది తప్పితే మేమే మొత్తం చేసామనేటటువంటి రోల్ కానీ, అది అవగాహన కానీ ఇక్కడ సార్ వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. మనకు కూడా అది ఉండాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మనం అంతా కూడా సంఘాలుగా కలిసి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ప్రగతిశీల వ్యక్తులుగా, శక్తులుగా, అభ్యుదయవాదులుగా, రచయితలుగా, ఇంకా మేము గద్దరు అన్న బతుకున్నప్పుడు కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు, ఇప్పుడు మన మిత్రుడు వెంకటేష్ సామ్రాట్ మాట్లాడి అటువంటి కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళకు మాకేమీ జరగలేదు అంటే, మీరందరూ కూడా ఆ స్థాయిని మించి, అంటే అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, అటువంటి స్థాయిని మించి అంటే మీకు ఒక రాజకీయమైన లేదా ఒక బలమైన శక్తి, లేకపోతే మీరు బలంగా మీరు ఉన్నారు అనేటటువంటి అనుకున్నప్పుడు మీ మీద దాడి జరగదు. కానీ కింద ఉన్నటువంటి పిల్లలు వాళ్ళంతా ఆధునిక స్వతంత్ర భావాలు కలిగినటువంటి అందరు కలుస్తున్నారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా కలిసినప్పుడు అందరూ ఒకటే అనేటటువంటి ఆ భావనలతోన వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత కానీ వాళ్ళకు దీని యొక్క దాని యొక్క ఇది ఉంటుందనేది తెలియట్లేదు. అందుకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అందుకే విడిపోతా ఉన్నారు, అందుకే ఘర్షణ పడతా ఉన్నారు. మరి ఇవన్నీ విషయాలను మనము బేరీజ్ వేసుకుని ఒక్కసారి అందరూ ఒక వేదిక మీదకి వచ్చి మనము దీన్ని ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంట్లో భాగంగా మేము కుల అసమానతల నిర్మూలన పోరాట సమితిగా ఒక 10-12 జిల్లాల్లో మాకు నిర్మాణం ఉన్నది. మాకు ఒక 30 మంది కార్యకర్తలు కూడా ఉన్నారు. మేము పనిచేస్తాము తప్పకుండా. ఈ కుల దురాంకార హత్యలకు వ్యతిరేకంగా, అంటే కుల దురాంకార హత్యల వ్యతిరేక పోరాట కమిటీ లాంటిది ఒక షార్ట్ టైం గోల్తో, అంటే షార్ట్ టర్మ్ గోల్తో, అంటే కుల నిర్మూలన విజయవంతము, లేకపోతే సమాజము, ఇదంతా కూడా చాలా బ్రాడర్ గోల్. లేదా రాజ్యాధికారము, ఇదంతా వేల సంవత్సరాలకు జరుగుతుంది, ఎప్పటికి జరుగుతుంది, అది నిరంతరం జరగాల్సిందే. కానీ మనం కొన్ని షార్ట్ టర్మ్ గోల్స్ను మనం ముందు పెట్టుకుని షార్ట్ టర్మ్ పీరియడ్లో కొన్ని సాధిస్తే ఈ సమాజానికి లేదా ప్రజలకు లేదా సంఘాలకు, మనలాంటి వాళ్ళకు కూడా ఈ డిమాండ్ని ఒకటి సాధించాము, దీనివల్ల మనకు ఒక కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ధైర్యము, ఆత్మవిశ్వాసం కూడా ప్రజల్లో కలుగుతుంది. ఆ బాధితులకు కూడా భరోసా ఇచ్చినట్టు ఉంటుంది. ఆ బాధితులు కూడా మనతో లేదా ప్రజలు కూడా మనతో కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి బుద్ధుడు అన్నట్టు మొత్తం రాజ్యాధికారము లేకపోతే వేల మందిని, లక్షల మందిని కదిలిస్తా అనే దానికంటే కూడా మీరు చిన్న చిన్న ప్రయత్నాలనే మహా గొప్పగా చేయండి. ఆ చిన్న చిన్న ప్రయత్నాలలో విజయాలు సాధించడానికి ప్రయత్నం చేయండి.
ఆ ప్రయత్నంలో భాగంగా పాతపల్లిలో ఒక విజయం జరిగింది, లేదా ప్రణయ్ అమృత పోరాటంలో ఒక విజయం జరిగింది, సుశ్రుత దేవర్స్లో ఒక విజయం జరిగింది. అంటే ఇవన్నీ కూడా బాధితులకు భరోసా, ప్రజలకు భరోసా, సంఘాలకు భరోసా, మనకు కూడా ఒక విశ్వాసము, ధైర్యము వచ్చేస్తుంది. కాబట్టి ఈ షార్ట్ టర్మ్ గోల్స్ను మనం ఏర్పాటు చేసుకుని క్లియర్గా నిర్వచించుకుని ముందుకెళ్తే తప్పకుండా మనము దేశంలోనే తెలంగాణ సమాజము లేదా సివిల్ సొసైటీ లేదా ఒక చైతన్యవంతమైన కాన్షియస్ కలిగినటువంటి శక్తులు, వ్యక్తులు ఇక్కడ ఉన్నారనేటటువంటి విషయాన్ని మనము అర్థం చేయించినట్టు, అవగాహన చేయించినట్టు ముందుకెళ్ళినట్లు అవుతుందని తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన యూనివర్సిటీల ప్రొఫెసర్లకు అందరికీ, శ్రీనివాసులు సార్కు, మరి వెంకటదాస్, మన రత్నం సారు, లక్ష్మణ్ సార్, స్వామిదాస్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.